హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొన్ని మైనస్ ఉంటే ఇంకొంచెం చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మాతృత్వం అనేది చాలా గొప్ప వరం. ఇప్పుడు ప్రతి ఉమెన్కి మాతృత్వం అనేది ఒక వరం లాంటిది. చాలా మందికి అది లేక బాధపడుతూ ఉంటారు. ఇంట్లో గొడ్రాలు అట్లాంటి మాటలు కూడా పడాల్సి వస్తూ ఉండేది. ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ వల్ల ఇప్పుడైతే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఎంత ఏజ్ ఉన్నా కూడా ప్రాపర్గా ఒక 40 లోపల ఏజ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయా అని చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. సో వాటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు 49 నుంచి సంధ్య గారు ఉన్నారన్నమాట. సంధ్య గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా? సో యాజ్ ఐ సెడ్, ఇండియాలో మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ప్రతి హౌస్ హోల్డ్లో తల్లి కాలేదు అంటే చాలా మాటలు పడాల్సి వస్తుంది, ఇంట్లో బయట కదా. సో ఐవీఎఫ్ అనే దాని మీద ఫస్ట్ అందరికీ ఎడ్యుకేషన్ లేదు, నాలెడ్జ్ లేదు, ఎలా వర్క్ అవుతుంది, మంచిదేనా కాదా అని. సో ఇజ్ ఇట్ గుడ్ అని ఒక 100%లో ఒక ఇంత శాతం ఇవ్వచ్చు అంటే ఎంతనివ్వగలరు మీరు? ఇట్ ఈస్ 100% గుడ్. ఓకే. సో థింగ్ ఈజ్ ఐవీఎఫ్ అనేది వెరీ గ్రేట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అండ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. సో ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసినప్పుడు దాని చాలా అటెంప్ట్స్ తర్వాత, అంటే 300 times తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో చాలా అడ్వాన్స్మెంట్స్, డిఫరెంట్ రకాల మెడిసిన్స్ పెరిగాయి, ఎంబ్రియాలజీ ల్యాబ్లో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ పెరిగాయి అండ్ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈస్ ఓన్లీ 30%. ఈ రోజు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈస్ 70%. సో దిస్ ఇట్ లాస్ట్ 10 yearsలోనే దిస్ లాట్ ఆఫ్ చేంజ్, ఇన్ని అడ్వాన్స్మెంట్స్. సో చాలామంది మీరు అన్నట్టు పేషెంట్స్కి అపోహ, భయం, ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఏంటిది, న్యాచురల్ ఆర్టిఫిషియల్లా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా డౌట్స్ ఉంటాయి పేషెంట్స్కి. చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్లో చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదివరకు డిఫరెంట్ మెడిసిన్స్ యూస్ చేసేవారు, ఇదివరకు యూరినరీ ప్రిపరేషన్స్ ఎక్కువ యూస్ చేసేవారు, దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి. బట్ రీసెంట్గా రికాంబినెంట్ ప్రిపరేషన్స్ అనేవి వచ్చాయి. సో దానివల్ల మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే భయమే అయితే అవసరం లేదు. బేసిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మ్యామ్? అంటే ఇదివరకు రికాంబినెంట్ ప్రిపరేషన్స్ లేనప్పుడు యూరినరీ ప్రిపరేషన్స్ వాడేవారు. దాంట్లో ఏంటంటే ఇచ్చింగ్, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అవన్నీ ఉండేవి. సో ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు బేసిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ఇంజెక్షన్స్ వల్ల లిటిల్ పెయిన్ ఏమైనా ఉండొచ్చు, అంతకు మించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమైనా లేవు. అండ్ చాలామంది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని అడుగుతారు. చాలా మినిమల్ ఉంటాయి. మెనీ స్టడీస్ సెడ్ దట్ నో మచ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సూపర్. అండ్ ఏజ్ ఫ్యాక్టర్, ఈ ఏజ్లోపే ఐవీఎఫ్ చేయించుకోవాలి, ఇక 25 to 30 అయితే బెటర్ అని, 30 to 40 అయితే బెటర్ అని, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ హస్బెండ్కి చాలా తక్కువ ఏజ్ ఉండాలి, వైఫ్ ఇంకా కొంచెం తక్కువ ఏజ్ అయితే బెటర్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. విచ్ ఏజ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఐవీఎఫ్ అంటే ఏం చెప్పగలరు? ఏజ్ బెస్ట్ ఫర్ ఐవీఎఫ్ అంటే యంగెస్ట్, యాజ్ యంగ్ యు ఆర్, ద సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. సో బట్ మన దగ్గరికి వచ్చేసరికి పేషెంట్స్, వీఆర్ అ టెరిషరీ సెంటర్, సో మన దగ్గరికి వచ్చేసరికి యూజువల్లీ పేషెంట్ విల్ బి లిటిల్ అడ్వాన్స్ స్టేజ్, బట్ స్టిల్ ఐవీఎఫ్ హ్యాస్ గుడ్ సక్సెస్ రేట్స్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. అండ్ ఏఆర్టీ గైడ్ లైన్స్ ఇచ్చింది, అంటే మన నేషనల్ ఏఆర్టీ గైడ్ లైన్స్లో ఆడవాళ్ళకి 21 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వరకు దే క్యాన్ టేక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. మగవాళ్ళకి 21 to 55 years ఏజ్ దే కెన్ టేక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. అంటే 55 అబవ్ మెన్కి, 50 అబవ్ ఫీమేల్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు అకార్డింగ్ టు ద లా. ఓకే. అండ్ దెన్ నేను చాలామంది 39కి వచ్చినప్పుడు, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ని, 3 పిల్లల్ని నేను సేమ్ ఐవీఎఫ్ ద్వారానే ఇక్కడే జరిగింది అని వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకోవడం కూడా చూసాను. అండ్ ఇంకా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికీ ప్రతి హౌస్ హోల్డ్లో పిల్లలు పుట్టలేదనగానే ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయిదే తప్పు, ఆమెలోనే ఏదో లోపం ఉంది, ఆమెదే అంత అన్నట్టే మాట్లాడతారు కదా. ఎవరు రెస్పాన్సిబుల్ అంటారు? నిజంగా వైఫ్ ఓన్లీ రెస్పాన్సిబులా, హస్బెండ్కి అసలు సంబంధం లేదా అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అడిగారు. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంతానలేమి సమస్యకి వైఫ్ 35% రీజన్, హస్బెండ్ 35% రీజన్, అండ్ రిమైనింగ్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్. అంటే ఇద్దరిలో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో వైఫ్ అండ్ హస్బెండ్, ఇది వరకు కొంచెం మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ తక్కువ కనబడేది. అది మెనీ రీజన్స్, అంటే మెన్ వచ్చి అప్రోచ్ అవ్వడమే తక్కువ ఉండేది. అండ్ వాళ్ళు బయటకు వచ్చి ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడం మన సొసైటీల్లో చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ, కాబట్టి వాళ్ళు చెప్పుకునేవారు కాదు. ఇప్పుడు మెన్ ఎడ్యుకేట్ అయ్యారు, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, నాలో ఎన్ని ఉంటే కరెక్ట్ చేయని వాళ్ళు అడుగుతున్నారు. దట్స్ అ వెరీ గుడ్ సైన్.
అండ్ అదైనా రీజన్ కావచ్చు, బట్ అండ్ ఈ మొబైల్స్ వాడడం, సో మచ్ ఆఫ్ రేడియేషన్ అరౌండ్, దీనివల్ల కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైజ్ యాక్చువల్లీ. సో దే ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ అండ్ మెనీ ఏ టైమ్స్ అది బయటకు రావడానికి చాలా టైం పట్టేస్తుంది ఇష్యూ. పాపం విమెన్ వస్తారు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఒక సెమెన్ అనాలిసిస్ కూడా జరగదు, కానీ విమెన్ అలా ఏళ్ళేళ్ళు ట్రీట్మెంట్లు తీసుకుంటూనే ఉంటారు. సో ఇన్ 39 వీ నీడ్ అట్లీస్ట్ 1 సెమెన్ అనాలిసిస్ టు కంటిన్యూ ద ట్రీట్మెంట్. అది ఒకసారి చూసుకుంటే కానీ వీ డోంట్ ఫోర్గో, బికాస్ వై ఫీమేల్ షుడ్ అండర్గో సో మచ్ ఆఫ్ ట్రబుల్ కదా, దర్ ఇస్ అన్ ఇష్యూ దేర్. సో వీ హ్యావ్ టు ట్రీట్ ద కపుల్, ఇట్స్ నాట్ ట్రీటింగ్ ద ఫీమేల్ ఆర్ మేల్, వీ హ్యావ్ టు ట్రీట్ ద కపుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. అండ్ 39లో ఇప్పటి వరకు క్యూర్ అవ్వని, అసలు ఐ మీన్ ఇక్కడికి వచ్చినా కూడా పిల్లలు పుట్టని ఏదైనా ఒక కేసు చూసారమ్మా టోటల్ జర్నీలో? IVF సక్సెస్ రేట్ అనేది 70% అండి. ఇట్స్ నాట్ ఇన్ 49, ఇట్స్ నాట్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్. దాన్ని సక్సెస్ రేట్ ఇప్పటిదాకా 70% విత్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్. రిమైనింగ్ 30% ఆర్ టఫ్ టు ట్రీట్. సో వాళ్ళు కూడా ఒక 2-3 cycles వెళ్ళిన తర్వాత దే గెట్ ప్రెగ్నెంట్. దెర్ ఆర్ స్టిల్ 10% విచ్ ఆర్ డిఫికల్ట్ టు ట్రీట్. అందులో ఒక 5% అగైన్ విల్ గో ఫర్ సైకిల్స్ అండ్ సి, ఒక 5% స్టిల్ డిఫికల్ట్. ఇన్ విచ్ కేసెస్ ఐ మీన్ ఎందుకు అనే రీజన్ ఏమైనా చెప్పగలరా? సి, ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ ఎంబ్రియో అనేది క్వాలిటీగా ఉండాలి. అంటే ఎంబ్రియో అనేది ఒక మేల్ కణంతో ఫీమేల్ ఎగ్ తోటి కలిపి ఫామ్ అవుతుంది. ఆ రెండిట్లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే పిండం వీళ్ళు అతుక్కునే గర్భాశయంలో ఇష్యూ ఉన్నా, అంటే ఎంబ్రియో ఏదో సీడ్, గర్భాశయం ఏదో సాయిల్, రెండు బాగుండాలి, అప్పుడే మొక్క అనేది వస్తుంది. అలాగే బేబీ అనేది గ్రో అవుతుంది. ఇందులో ఎక్కడ ఇష్యూ ఉన్నా ప్రెగ్నెన్సీలో డిఫికల్టీ ఉంటుంది. కొన్ని కరెక్టబుల్ ఉంటాయి, కొన్ని నాట్ కరెక్టబుల్ ఉంటాయి. కరెక్టబుల్వి మనం కరెక్ట్ చేసుకోవాలి. నాట్ కరెక్టబుల్ అంటే ఇప్పుడు గర్భాశయం, ఫర్ ఎగ్జాంపుల్ గర్భాశయంలో అతుకులు ఉండడం, గర్భాశయమే లేకపోవడం, గర్భాశయంలో బేబీని తీసుకునే కెపాసిటీ లేకపోవడం, ఇలాంటివన్నిటి ఉన్నప్పుడు కష్టమైపోతుంది ప్రెగ్నెన్సీ. అండ్ ఎగ్ క్వాలిటీ, కొంతమందిలో అసలు ఎగ్స్ నంబరే ఉండదు, ఓకే, ఎగ్ క్వాలిటీ ఉండదు, నంబర్ ఉన్న, అలాంటి వాళ్ళలో కూడా డిఫికల్టీ ఉంటుంది. ఓకే. సో అలాంటి వాళ్ళు కూడా వీ హ్యావ్ డన్ గుడ్, గివెన్ గుడ్ ప్రెగ్నెన్సీస్, బట్ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ టఫ్. అలాంటి వాళ్ళలో విల్ గో ఫర్ సరోగసీ. ఓకే. టు ప్రొలాంగ్ విత్ దట్ ఆన్సర్, ఇప్పుడు IVF చేయించుకోవాలి అని ఫిక్స్ అయిన కపుల్ ఎవరైతే ఉన్నారో ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ఎగ్స్ పెట్టుకోవాలి అంటే ఏం చెప్తారు? సి, IVFలో ఎంబ్రియో ఫ్రీజింగ్ చేస్తాం. ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు, 10 years వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 years ఇస్ మినిమం, ఇంకా ఎక్కువ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ద ఫ్రీజింగ్ ప్రోటోకాల్ విచ్ వి ఫాలో ఇస్ కాల్డ్ విట్రిఫికేషన్, అంటే ఫాస్ట్ ఫ్రీజింగ్ అనమాట. అందులో ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియో అంటే మళ్ళీ మనం నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చినప్పుడు, థాయింగ్ చేసినప్పుడు ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఉంటుంది. రీసెంట్ గైడ్లైన్, ఇది వరకు స్లో ఫ్రీజింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అలాంటప్పుడు IVF సక్సెస్ 20 to 30% ఉండేది, ఇప్పుడు 70% ఉంది. సో ఫ్రీజింగ్లో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎగ్జే ఫ్రీజ్ చేసుకున్నారు. కొంతమంది యంగ్ విమెన్ కెరియర్ కోసం దే హ్యావ్ టు వెయిట్ ఫర్ పార్ట్నర్, లేదా పార్ట్నర్స్ లేక వాళ్ళు అనుకున్న అబ్బాయి దొరకక వెయిట్ చేసే వాళ్ళు ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ వరకైనా చేసుకోవచ్చు. ఓ వావ్, సూపర్. అండ్ ఈ మధ్య రామ్ చరణ్, ఉపాసన గారు ఆవిడే చెప్పారు కూడా ఇంటర్వ్యూలో, ఇట్లా నేను ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాము అని. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 10 years అన్న చేసుకుని ఉండొచ్చు. వీ డోంట్ నో. యా, డెఫినెట్లీ. ఇప్పుడు మనకైతే ఉపాసన గారు తెలుసు, హాలీవుడ్ అటు దే డూ ఇట్ వెరీ యంగర్ ఏజ్. 24 yearsలో దే ఆర్ మోడల్స్, యాక్ట్రెసెస్, వాళ్ళు ఏం చేస్తారు 24 years, దట్స్ కరెక్ట్ ఏజ్. ఎగ్ క్వాలిటీ బాగుండేది ఆ టైప్లో ఫ్రీజ్ చేసేసుకుంటారు. అండ్ వాళ్ళ పార్ట్నర్ దొరికినప్పుడు, ఇంకా మనకి ఇంకా మరటల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్, అక్కడ అలా కాదు కదా వెస్ట్లో. వాళ్ళ పార్ట్నర్ దొరికినప్పుడు దే విల్ గో అహెడ్ విత్ IVF. ముందు నుంచి సపరేట్గా ఎవరికి వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటారు. ఎస్, దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఫ్రీజింగ్. సోషల్ ఫ్రీజింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి 39కి వచ్చి ఎవరైనా నేను ఉమెన్ అండి, నాకు ఇంకా నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరకలేదు, సో నేను ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే యూ విల్ యాక్సెప్ట్ దట్? ఎస్. ఓ, షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ దట్. హూ ఆర్ వీ టు సే నో? అంతే కదా. షీ చోస్ అని. అంటే ఎగ్ అనేది ఏజ్ అవ్వదు కదా, మనం ఏజ్ అయిపోయినప్పుడు మనతో పాటు మన ఓవరీ ఏజ్ అయిపోతుంది, ఎగ్ ఏజ్ అయిపోతుంది. కానీ తను ఆ ఎగ్ యంగ్గా ఉండాలి అని అనుకుంటుంది. వీ కెన్ డూ దట్ డెఫినెట్లీ. తర్వాత ఒక 10 years తర్వాత ఇంజెక్ట్ చేస్తారు వాటిని. ఇప్పుడు మా పార్ట్నర్ దొరికినప్పుడు ఆ స్పర్మ్తో ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి తన గర్భాశయంలో పెడతాం. సూపర్. అసలు ప్రాసెస్ అంతా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఇలాంటి సినారియోస్లో ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళకి IVF గురించి కానీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ గురించి ఐడియా ఉండదు, చెప్పినా కూడా ఇంట్లో అమ్మో అసలు ఏంటో మనకి ఎందుకు అని మాట్లాడుతుంటారు కదా. వాట్ ఈస్ యువర్ సజెషన్ టు దెమ్ అంటే ఏమని చెప్పాలి? నా సజెషన్ అంటే రీజనల్ పీపుల్, కొంచెం విలేజెస్లో ఉండే వాళ్ళకి
మీరు పిల్లలు లేక బాధపడుతుంటే అప్రోచ్ ఫర్టిలిటీ సెంటర్, అందులో ఏం తప్పు లేదు. ఈ ప్రాబ్లం ఏదో ఐడెంటిఫై అవుతుంది, మీకు సొల్యూషన్ దొరుకుతుంది, అసలు ఎలా వెళ్ళాలి అనే ఒక దారి తెలుస్తుంది. ఒక్కడే ఉండిపోయారు అనుకోండి, బాధపడడం తప్ప మనకి ఎటు వెళ్ళాలనేది ఐడియా రాదు. సో నేను అక్కడ రీజనల్ ఉండేవాళ్ళు చాలామంది వస్తారు మా దగ్గరికి, చాలామంది వేరే వాళ్ళు తీసుకొస్తారు కూడా. అంటే తెలియని నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం, మీరు తినకుండా ట్రీట్ చేయండి అని చాలామంది తీసుకొచ్చారు మా దగ్గర, చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వి గివ్ అ బేబీ టు వన్ కపుల్, దే డెఫినెట్లీ వాంట్ అదర్స్ ఆల్సో టు గెట్ బెనిఫిటెడ్ కదా, వాళ్ళే తీసుకొస్తారు. అండ్ ఐ వాంట్ దెమ్ టు గెట్ టీచ్ దెమ్, ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, యూ కెన్ గో అండ్ అప్రోచ్ అ ఫర్టిలిటీ సెంటర్. దట్స్ ఎ గుడ్ సైన్. వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఇక్కడ తీసుకురావడం అనేది. మాకు మెనీ పేషెంట్స్ విల్ డూ దట్ అండ్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ, దే డెఫినెట్లీ బ్రింగ్ పీపుల్. సో మెనీ కపుల్స్ ఆర్ బెనిఫిటెడ్ లైక్ దట్. రూరల్ ఏరియాస్ నుంచి అలా రావడం వేసే ప్లస్ పాయింట్. ఇప్పుడున్న టెక్నాలజీని వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మై క్వశ్చన్ ఇస్, అంటే ఐవీఎఫ్ నుంచి పూర్తిగా నెగిటివ్ సైడ్ ఉంటుంది అనే ఒక మిత్ అనేది ఉంటే దానికి మీ ఆన్సర్ ఏంటి? పాజిటివ్ నెగిటివ్స్ అన్నిటికీ ఉంటాయి. నెగిటివ్ సైడ్ అంటే సక్సెస్ రేట్. అందరూ నేను ఐవీఎఫ్ చేయించుకుంటే నాకు 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఓకే. సో 70% వరకే ఐవీఎఫ్ కపుల్స్లో ప్రెగ్నెన్సీస్ వస్తాయి, 60 to 70%. అండ్ మా సక్సెస్ రేట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది, బికాస్ వీఆర్ అడాప్టింగ్ ద అడ్వాన్స్మెంట్స్. 100% సక్సెస్ లేకపోవడమే దీని ప్రాబ్లం, అంతకంటే నెగిటివిటీ ఏం లేదు ఐవీఎఫ్లో. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ప్రతిరోజు దీని గురించి జనం ఎంత నేర్చుకుంటే అంత మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట. అంటే ఇంట్లో మనం మాట పడ్డం కంటే ఇలా ఒకటి ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫెర్టినైన్ ఇలాంటి మంచి ఆఫర్స్ ఇస్తున్నందుకు కూడా నాకు ఈ మధ్య మళ్ళీ మొన్న ఒక ఆఫర్ పెట్టారు, దానికి కూడా మంచిగా అనిపించింది. సో ఇంకా రూరల్ ఏరియాస్లో కూడా ఫెర్టినైన్ వెళ్ళాలని అయితే నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.